ముంబై నటి కాదంబరి జత్వాని విషయంలో హీరో శివాజీ మాత్రం స్పందించాడు. తనని ఒక హీరోయిన్‌లా కాకుండా ఒక ఆడపిల్లలా అయినా చూడండి, కనీసం మనిషిలా అయినా చూడండి అనే విధంగా ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద కూడా చాలా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. సో మరి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఐపీఎస్‌లు కావచ్చు, అందరూ కూడా ఈ విధమైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడ్డ వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో టోటల్‌గా చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా మంది కూడా ఇలాంటి కేసులు, ఇలాంటి దుర్మార్గాలు చాలా కూడా జరిగాయి. కాకపోతే వాటికి సంబంధించి ఏవి కూడా బయటికి రాలేదు. ముఖ్యంగా ప్రజలను ఉద్దేశించి, మహిళలను ఉద్దేశించి వాళ్ళందరూ కూడా ప్రవర్తించిన తీరు కావచ్చు, మహిళల పట్ల వాళ్ళు చేసిన అన్యాయాలు కావచ్చు, ఇలాంటివన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ ప్రభుత్వం అయితే నిలిచింది. ముఖ్యంగా మహిళల పట్లనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద కూడా రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసినటువంటి వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, చాలామంది కూడా పోలీసులతో పాటు అందరూ కూడా ఇలాంటి అన్యాయాలకు ఎప్పుడు కూడా పాల్పడుతూనే ఉండేవాళ్ళు. సో అలాంటి ప్రభుత్వం నుంచి విముక్తి పొంది ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడైతే తెలుగుదేశం చేతుల్లోకి వచ్చింది. సో మరి ఇప్పుడు వీళ్ళైనా అదే ప్రభుత్వ ధోరణి ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం చేసిందో అలాంటి వాటిని కంటిన్యూ చేయకుండా అట్లీస్ట్ మీరైనా అలాంటివన్నిటికీ కూడా చెక్కు పెట్టి ఇలాంటి కేసులు ఏవైనా ఉంటే ముఖ్యంగా ఆడపిల్లల పట్ల ఇలాంటి అన్యాయాలు జరగకుండా ఇప్పటికైనా న్యాయం జరిగే విధంగా మీరైనా చూడండి అనే విధంగా కూడా శివాజీ మాత్రం చెప్పడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం సంబంధించి గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి A1గా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ కావచ్చు, సజ్జల రామకృష్ణ కావచ్చు, లేకపోతే ఐపీఎస్లు కావచ్చు, ముఖ్యంగా దీని అంతా వెనుకల ఉన్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు. సో అక్కడ సజ్జల్ జిందాల్కి సంబంధించి ముంబై ప్రముఖ వ్యాపారవేత్త సజ్జల్ జిందాల్ అండ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా మంచి స్నేహితులు కాబట్టి అక్కడ తన మీద కేసు పెట్టింది ముంబై నటి కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి తన మీద అక్కడ నుంచి ఫ్లైట్లో కూడా ఇక్కడికి తీసుకొచ్చి విజయవాడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం కానీ, తన మీద అఘాయిత్యాలు చేయడం కానీ, విపరీతంగా తనను ఒక్కదాన్ని కాకుండా కుటుంబం మొత్తాన్ని కూడా ఒక ఫామ్ హౌస్లో బంధించి 40-45 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి ఆస్తులు కావచ్చు, వాళ్ళ సెల్ ఫోన్లు కావచ్చు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కావచ్చు అన్నీ కూడా సీజ్ చేసి తినడానికి కూడా తినలేటువంటి దీని స్థితికి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఎప్పుడు అక్కడ ఇవన్నీ కూడా చేసిన తర్వాత ముంబైకి మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ వెంటనే అక్కడ పెట్టిన కేసు మాత్రమే విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో మరి ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు కావాలని చేసిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో మరి ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వానికి అయితే హీరో శివాజీ చెప్పిన మాటలు ఇవి ఏ విధంగా అంటే మీరు అంటే తను ఒక హీరోయిన్లా కాకుండా అట్లీస్ట్ ఒక ఆడపిల్లలా అయినా చూడండి, తనని ఒక మనిషిలా అయినా చూడండి అనే విధంగా కూడా తను చెప్పాడు. సో మనకు కూడా చాలా మంది ఆడపిల్లలు ఉంటారు, మనం కూడా ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులమే ఉంటాం. సో అలాంటి వాళ్ళని ఉద్దేశించి ఎవరైతే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారో, ఆ ముంబై నటి మీద ఏ విధమైనటువంటి అఘాయిత్యాలు చేస్తారో, సో మీకు కూడా ఒక ఆడపిల్ల ఉంటే సో ఇలాంటివి జరిగితే మీరు ఇలాగే చేస్తారా వాళ్ళకు అనే విధంగా కూడా తను మాత్రం ప్రశ్నించడం జరుగుతుంది. సో ఒక విధంగా చూసుకుంటే అటు సినీ రంగ పరంగా కావచ్చు, తన ఇలాంటి ఏవైనా జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా శివాజీ మాత్రం స్పందించి దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. సో ముంబై నటి మాత్రం ప్రజెంట్ తను విజయవాడలోని ఒక హోటల్లో ఉండి తను వీడియో రూపంలో కావచ్చు, స్టేట్మెంట్ రూపంలో కావచ్చు కేసు కూడా పెట్టడం జరిగింది. సో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, హోంమంత్రి వంగలపూడి అనిత కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, సో వీళ్ళందరూ కూడా తనకు సంబంధించి ఏ విధంగా న్యాయం చేస్తారనే విధంగా కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. సో మరి ఇదే క్రమంలో చాలా మంది కూడా సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, ముంబై నటి కాదంబరి జత్వానికి సంబంధించి అందరూ కూడా స్పందించి వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఇటు సినీ నటుడు శివాజీ కూడా స్పందించి ఈ విధంగా చెప్పాడు. సో తను చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.